వెంకటేశ్వర స్వామికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ముడుపులు కడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ వారి కోరిక తీరిన తర్వాత మొక్కుబడిగా వారు అంటే తలనీలాలు సమర్పించడం కానీ లేదా కానుకలు సమర్పించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు భక్తులు సమర్పించినటువంటి కానుకలను స్వామివారికి చెందకుండా వారు పక్కదారు పట్టిస్తూ వాటిని కాజేసేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది మేము అసలు మామూలుగా ఉండిలో వేసేదే మాకు భక్తితో శ్రద్ధలతో మేము అదొక ముడి పెట్టి వేస్తాము. అది స్వామివారికి చెందుతుందని చెప్పి ఒక నమ్మకం అనమాట. అది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది. అట్లాంటి వాళ్ళు ఇట్లా చేయడం అనేది చాలా రాంగ్ అనేది. ఓకే, సో అది కొద్దిగా అధికారులు ఏంటంటే ఇంక నుంచి అయినా తెలుసుకొని అది ఇంకా అట్లాంటి తప్పులని జరగకుండా చూసుకోవాలంటే ఇంకా. అంటే వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా అసలు మీరు సమర్పించినటువంటి ముడుపులు కానీ లేదంటే కానుకలు కానీ మీరు మొక్కుబడిగా ఇచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి అసలు అందడం లేదు అని మీకు తెలియగానే ఏమనిపించింది అసలు మీకు? మాకు కోపం వస్తుంది. అసలు ఏంటి ఇది, వాళ్ళకి ఎంత నమ్మకంతో వేస్తాము మేము, ఆ దేవుడికి అందుతుందని చెప్పని. అలాంటిది ఈ మధ్యలో ఉండే వాళ్ళు ఇట్లాగా చేయడం అనేది ఇది చాలా బాధ అని అనిపించింది. ఇంకా నుంచి భక్తుని మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా దీని ద్వారా. ఆబ్వియస్లీ అట్లాగే కదా, ఇప్పుడు నమ్మకంతో కదా వేస్తాం అనేది. ఇంక ఖచ్చితంగా బాధ అనేది మనోభావాలు దెబ్బతినే ప్రకారం ఇది కొద్దిగా గవర్నమెంట్ అనేది ఒకసారి దీని గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, మీరు గతంలో వచ్చారు, ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? త్వరలో బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మహిళలకు సంబంధించి? ఇప్పుడు చాలా బాగున్నాయండి. చాలా లడ్డు టేస్ట్ కానీ ఏదైనా సరే చాలా బాగుంది ఈ గవర్నమెంట్ అనేది. వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలతో భక్తులు ముడుపులు చెల్లించుకునేందుకు కానుకలు సమర్పించేందుకు కూడా మొక్కుబడిలో భాగంగా తిరుమలకు వస్తారు. స్వామివారిని దర్శించుకొని వాళ్ళకి తగిన విధంగా ముడుపులు చెల్లిస్తూ కానుకలు కూడా చెల్లిస్తారు. అయితే భక్తులు శ్రీవారికి ఇచ్చినటువంటి ఈ కానుకల్ని శ్రీవారికి దక్కనీయకుండా కొంతమంది అధికారులు గత ప్రభుత్వంలో వారి చేతి వాటం ప్రదర్శించి స్వామివారి సొత్తును అపహరించారు. దీన్ని ఎలా చూడాలి? దీన్ని ఎలా చూడాలంటే భక్తులంది ఇంటికాడ మా ఫ్యామిలీ బాగుండాలి ఏదో కోరికలతో వచ్చి మొక్కు తీర్చుకోవడానికి డబ్బులన్నీ కూడబెట్టి ఒక ఉండిలో వేస్తుంటే ఆ డబ్బులు దేవస్థానం చెంది అభివృద్ధి చెందక ఇలాగా అవినీతిగా ఇలాగా డబ్బులు మాయవడం చాలా తప్పు. ఒకటి, ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నా సరే ఇలా ఎందుకు జరుగుతుంది? అలా జరగకుండా ఉండాలంటే దేవస్థానం సరిగ్గా వర్క్ చేయాలి. అది నా ఆలోచన. అంటే ఇప్పుడు భక్తులు భగవంతునికి సమర్పించినటువంటి కానుకలు భగవంతునికి దక్కకుండా చేసినటువంటి ఈ సదరు అధికారిని ఏం చేయాలి అంటే ఏం చెప్తారు? ఏం చేయాలంటే ఈ దేవస్థానం సంబంధించిన అధికారులందరూ బాధ్యతగా వహించి చాలా కేర్ఫుల్గా బాధ్యత తీసుకొని అవతల చేసిన తప్పుకి ఇంకోసారి తప్పు జరగకుండా ఉండాలని కఠినంగా శిక్షించి బాధ్యత దేవస్థానం తీసుకోవాలి. ఎక్కడి నుంచి నెక్స్ట్ నుండి ఇలా జరగకుండా దేవస్థానం ఆధీనంలో హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను, భక్తుడిగా చెప్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో వెంకటేశ్వర స్వామి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి ముడుపులు కానుకలు చెల్లిస్తే ఆ కానుకలు స్వామివారికి దక్కకుండా కొంతమంది అధికారులు లూటీ చేశారు. ఏంటి, ఎలా అనిపించింది మీకు అది వినగా? చాలా ఘోరమైంది, చాలా అక్రమం, అన్యాయం. ఎంక్వైరీ పెట్టి ఎలాగైనా సరే శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఒక భక్తుడిగా మీరు మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల వస్తారు, స్వామివారి దర్శనం చేసుకుంటారు, మీకు చేతనైనంత మీరు స్వామివారికి కానుకలు సమర్పిస్తారు. అలాంటిది ఆ కానుకలు స్వామివారికి దక్కకుండా కొంతమంది అధికారుల జేబుల్లోకి వెళ్ళడం ఎలా చూస్తారు? అవునండి, ఈ విషయం మాకు బయటపడే వరకు తెలియదండి. మేము ఏమనుకుంటామంటే దేవుడికి చేరింది అనుకుంటాం కదా. ఇప్పుడు భక్తులు మేము ఇచ్చామంటే అది దేవుడికి చేరింది అని అనుకుంటాం. ఆ అన్యాయం చేసిన వాళ్ళకి దేవుడు కూడా అన్యాయం చేస్తాడు. కానీ దానికంటే ముందు అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా సరైన ఎంక్వైరీ చేయించి అధికారి సస్పెండ్ చేయాలి. అది మా వెంకటేశ్వర స్వామి మీద భక్తితో కొంతమంది భక్తులు స్వామివారికి మొక్కుబడిగా ముడుపులు కానుకలు చెల్లిస్తారు. అయితే ఆ కానుకలు స్వామివారికి దక్కకుండానే కొంతమంది అధికారులు గత ప్రభుత్వ హయాంలో వాటిని పక్కదోవ పట్టించి లూటీ చేశారు. ఏంటి అసలు మీరు ముడుపులు కట్టి మీరు కానుకలు సమర్పిస్తే ఆ కానుకలు స్వామివారికి దక్కలేదు అని మీరు వినగానే మీకేమనిపించింది? చాలా హిందూ ధర్మంలో పుట్టినోడు ప్రతి ఒక్కడు చాలా ఆవేశంగా ఫీల్ అవుతారు. తిరుపతి వెళ్తున్నామంటే పక్క వాళ్ళు కూడా
మా డబ్బులు హుండీలో ఇవ్వమని అంత గౌరవం ఇస్తారు. హిందూ ధర్మం అంత గౌరవం ఉంటుంది. అలాంటిది స్కామ్ లెక్క కొట్టివేయడం అంటే చాలా బాధాకరము. ఇలాంటి వాళ్ళని హిందువులు గారు హిందూ నుంచి ధర్మం నుంచి గెంటేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సార్. లేకపోతే హిందూ ధర్మం కాపాడలేకపోతాం. ఖచ్చితంగా అది చేయాల్సింది దేవస్థానం వాళ్ళు. ఓకే, అంటే పరకామణిలో జరిగినటువంటి అవినీతిని అవకతవకల్ని ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా సార్, అది అతి ఘోరమైన హిందూ ధర్మం మీద దాడి జరిగిందే విధంగానే నేను అనుకుంటున్నాను. అలాంటిది జరగకూడదు. హిందూ ధర్మం మీద నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది. చాలా తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిందిగా దేవస్థానాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. వెంకటేశ్వర స్వామి వారి మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో కొంతమంది భక్తులు గత ప్రభుత్వ హయాంలో స్వామివారికి మొక్కుబడిగా ముడుపులు కానుకలు చెల్లించారు. అయితే అవి స్వామివారికి దక్కకుండా కొంతమంది అధికారులు వాటిని లూటీ చేశారు. స్వామివారి సొత్తును అపహరించడాన్ని ఎలా చూడాలి? ఓం నమో వెంకటేశాయ. తిరుమల అనేది ఒక ప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రం. భక్తులు తమ ఇలా వైకుంఠంలో వెలసిన వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి ప్రయాసాలు ఊర్చి మరీ వస్తుంటారు. మనం ఈ తిరుమల చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ద్వారా ఏడుకొండలవాడ స్వామి వారిని తరించి వాళ్ళు ఒక భక్తి అనే ఒక మార్గం ద్వారా ఒక రోజు 2 రోజులు పడుతుందా అనేది కూడా అవర్స్ కౌంట్ చేసుకోకుండా స్వామివారి భక్తిలోనే దీని ధ్యానమై ఉంటూ ఉంటారు. అయితే మనం ఈ మధ్య టీవీలో చూస్తున్నాం కదా, కొన్ని పరకామణి కావచ్చు, ఇంకా అవి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. పరకామణిలో అవినీతిని అవకతవకల్ని ఎలా చూస్తున్నారు అసలు మీరు? అది విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ అది నిజమా అనేది అధికారులు మాత్రం అది ఎంక్వైరీ వేసి నిగ్గు తీర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భక్తులు మనం ఇప్పుడు తిరుమల వస్తున్నామంటే కూడా మన ఊరు వాళ్ళకి తెలిస్తే కూడా మనకు సమర్పించండి కానుకలు అని చెప్పి వాళ్ళ తరపున మనకి ఇచ్చి పంపుతుంటారు. అంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుకొండల వెంకట స్వామి. నాకు తెలిసి స్వామివారు అంతా చూస్తుంటారు, అంత మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, అంటే మీరు భక్తి శ్రద్ధలతో స్వామివారికి ముడుపులు కడుతూ కానుకలు సమర్పిస్తూ ఉంటే అవి స్వామివారికి దక్కకుండా అధికారులు కొట్టేస్తూ ఉంటే ఇక అసలు అంటే అది తెలిసిన తర్వాత మీ భావన ఏంటి? అదే అలాంటప్పుడే కొంచెం బాధగా అనిపిస్తుంది. కానీ ఏడుకొండల స్వామివారు అంతా చూస్తుంటారు, ఎవరిని వదిలిపెట్టరు. ఖచ్చితంగా స్వామివారికే చేరుతుంది అనేది నా భావన. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను వైజాగ్ నుంచి వచ్చానండి. స్వామివారి దర్శనం చేసుకున్నారా? అవును, దర్శనం చేసుకున్నాను. బాగా జరిగిందా? బాగా జరిగిందండి. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు భక్తులు శ్రీవారికి సమర్పించినటువంటి కానుకలు ముడుపులు స్వామివారికి దక్కకుండా స్వామివారి సొమ్మును అపహరించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా భక్తులు ముడుపుల రూపంలో కానుకల రూపంలో స్వామివారికి సమర్పించిన కానుకలు ఏవైతే ఉన్నాయో వాటిని లూటీ చేసే ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, భగవంతుడు ప్రతిదీ చూస్తున్నాడు అన్న భావంతోనే భక్తులు తప్పు చేయడానికి భయపడుతుంటారు. ఇక్కడ క్షేత్రంలోకి వచ్చినప్పుడు భయపడుతుంటారు. అటువంటిది ఎవరైనా సరే ఆ భావనతో ఉన్నారంటే స్వామివారు తప్పకుండా వారిని శిక్షిస్తాడని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటున్నాం. అంటే అసలు మీరున్నారు ఒక భక్తుడిగా, మీరు స్వామివారి మీద భక్తి శ్రద్ధలతో ఇక్కడ మొక్కుబడిగా స్వామివారికి ముడుపులు కానుకలు సమర్పిస్తారు. అటువంటి కానుకలు స్వామివారికి దక్కకుండా అధికారులు లూటీ చేస్తున్నారని మీకు తెలియగానే ఏమనిపించింది అసలు మీకు? అంటే ఈ క్షేత్రంలో అటువంటి తప్పు జరగదు అన్న భావంతో ఉన్నారు. ఇది ఇలాగ జరుగుతుందని తెలిస్తే చాలా మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇంతటి తప్పు జరుగుతున్నప్పుడు అధికారులు తప్పకుండా దీన్ని యాక్షన్ తీసుకొని తగిన చర్య తీసుకోవాలి. భక్తులకు అంటే చాలామంది కామన్ మ్యాన్ ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు ఇచ్చే ముడుపులు స్వామివారికి అంటే నేరుగా చెందేటట్లుగా అధికారులు కానీ అలాగే నాయకులు కానీ తగిన శ్రద్ధ తీసుకొని భక్తులు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.